నమస్కారం. బీఆర్కే ఛానల్కి స్వాగతం. నేను మీ స్వీయ వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు జేఎస్ శాస్త్రి గారు. గురువు గారిని అడిగి ద్వాదశ రాశుల వారికి జూలై మాసంలో ఏ విధంగా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. ముఖ్యంగా జూలై మాసంలో ఏ విధంగా ఉండబోతుంది ఏంటి పరిస్థితి అంటే మనకు ఆషాఢ మాసం అమ్మ. అవును గురుగారు. ఈ ఆషాఢ మాసంలో మనకు బోనాల జాతర అని ఇక్కడ చేస్తారు. గురు పౌర్ణిమ, తొలి ఏకాదశి, అట్లనే జగన్నాథ రథయాత్ర, ఇలా రకరకాల పండుగల సమూహమే ఆషాఢ మాసం. చాలా మహత్తరమైనటువంటిది ఆషాఢ మాసం. ఎందుకంటే ఒక్కొక్క పండుగ ఒక విశేషమైనది. ఎందుకంటే మీకు చూసినట్టయితే వారాహి నవరాత్రులు కూడా ఇలా అన్నీ కలుపుకున్న మాసమే ఈ జూలై మాసము. కాబట్టి ఈ జూలై మాసంలో దేవీ దేవతారాధన దీక్షాక్రమం ప్రారంభమయ్యేది కూడా ఈ మాసంలో నుంచే. కాబట్టి ఈ మాసంలో అందరూ కూడా నియమనిష్టలతో ధ్యాన ఆ యొక్క ఏదైతే దేవతలని ఆరాధనా క్రమంలో వాడుకుంటారో, అంటే ఇక్కడి నుంచి ఇంకా ఒక దేవతను ఆరాధన మొదలు పెట్టుకుంటే మళ్ళీ మన ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేదాకా అదే దేవత ఆరాధనిస్తూ అట్లానే ధ్యానిస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. మనకు పురాణాల్లో చెప్పబడింది ఏంటంటే, ఒక స్తోత్రం కనుక ప్రారంభం చేస్తే అలా 6 మాసాల పాటు అదే స్తోత్రాన్ని తదేకంగా 3 వేళలా కానీ 2 వేళలా కానీ జపం చేస్తే కనుక ధ్యానం చేసినా జపం చేసినా సంపూర్ణ ఫలితం ఉంటుందని చెప్పబడింది. ఈ యొక్క ఆషాఢ మాసంలో రాబోయేటువంటి ఆషాఢ మాసంలో మనకు అత్యంత విలువైన మాసంగా చెప్పబడింది. కాబట్టి సంకష్టార చతుర్థి కానీ రాబోయే గురుపుష్య అమావాస్య కానీ అలా విశేషంగా చెప్పని రోజులు ఉన్నాయి. కాబట్టి అన్ని రోజులు కూడా ద్వాదశ రాశులు అందరికీ కూడా యోగాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ద్వాదశ రాశి ఫలితాలు చెప్పుకుందాం. గురువు గారు, జూలై మాసంలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది గురువు గారు? ముఖ్యంగా కన్యా రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తాక్షత్రం 4 పాదాలు, అలాగే చిత్తాక్షత్రం 1, 2 పాదాలు కన్యారాశివి. ఈ కన్యారాశి గ్రహస్థితి చూసినట్టయితే 12లో కుజకేతువులు, షష్టంలో రాహు, సప్తమంలో శని, భాగ్యంలో శుక్రుడు, తర్వాత 10వ స్థానంలో రవి గురువులు, ఏకాదశంలో బుధుడు. ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే 12లో కుజకేతువులు ఉన్నారు. కాబట్టి శస్త్రచికిత్సలు కానీ కన్యారాశి వారు, లేకపోతేనా ఎక్కడైనా ప్రయాణం చేసేటప్పుడు కానీ ఇంట్లో ఉండే వాతావరణంలో కానీ కత్తులు ఆయుధాలతో జాగ్రత్తగా ఉండాలి. లేదైనా మీరు ఎక్కడైనా ప్రయాణిస్తున్నా కానీ ఇంట్లో కానీ నడిచేటప్పుడు జాగ్రత్తగా కింద ఏమున్నాయో చూసుకొని నడవాలి. అయితే ఏ క్షణమైనా కానీ కింద పడే అవకాశం ఉంటుంది. తద్వారా పాదాలకు కానీ కాళ్ళకు కానీ చేతులకు కానీ ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఈ విధంగా దెబ్బలు తగిలే అవకాశం ఉంటే జాగ్రత్తగా ఉండాలి కన్యారాశి వారు. 6లో వీరికి సంచారమూర్తిగా రాహు ఉన్నాడు కాబట్టి శత్రుక్షయం ఉంటుంది. విదేశీ వ్యాపారాలు కానీ పోటీతత్వంతో ఉండేటువంటి వారు కానీ చాలా బాగా రాణిస్తారు. పోటీతత్వంతో ఉండే పరీక్షలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి బయటపడతారు, పాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలానే శని సప్తమంలో ఉన్నాడు కాబట్టి ఎదుటి మనిషితో మాట్లాడేటప్పుడు కొద్దిగా తాపసీ గుణంతో మాట్లాడకూడదు. తాపసీ గుణం అంటే ఏంటంటే ఎక్కువగా వీకే తెలుసు, మాకే అన్ని విషయాలు తెలుసు అన్న రీతిలో మాట్లాడకూడదు. అలా మాట్లాడటం వల్ల మిమ్మల్ని సహకరించేవారు కూడా దూరం పెట్టే అవకాశం ఉంటుంది. తర్వాత శుక్రుడు వీరికి ఈ 9వ స్థానం సంచారం చేస్తున్నాడు. కాబట్టి 9వ స్థానం పెద్దగా శుక్రుడు సంచారం చేసినా పెద్దగా లాభం ఉండదు. కాబట్టి ఇంట్లో ఉండగాని బయట వారితో కానీ ఇబ్బందులతో కూడుకున్న విషయం అంటే ఏదో కొత్త పరిచయాలు ఏర్పడేటప్పుడు వాడితో మాట ధోరణి ఏదైతే ఉంటుందో మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి. అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. వాగ్దానాలు చేయకండి. దశమంలో రవి గురువులు ఉన్నారు. ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మీరు చేసే వ్యాపారంలో. అట్లాగే మీరు 10లో రవి ఉన్నాడు కాబట్టి కొంత రాజసమానమైన యోగాన్ని ఇచ్చే అవకాశం కూడా ఉంది. అంటే రాజులు ఎలా అయితే గౌరవింపబడతారో అలానే మీరుండే వృత్తి వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, అంత మీకు మంచి సానుకూల స్పందనగా ఉంటుంది. మిమ్మల్ని పొగిడేవారు ఎక్కువగా ఉంటారు. తద్వారా అందులోనూ కూడా రవి కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటాయి వాటి నుంచి బయటపడతారు. అలానే 11లో బుధుడు ఉన్నాడు. 11లో బుధుడు సంచారం వల్ల వీళ్ళకి మనసులో ఏదైతే ఒక భావన ఉంటుందో అది వ్యక్తీకరించి ముందుకు వెళ్తూ ఉంటారు. అలానే బుద్ధి బలం కూడా ఎక్కువగా ప్రదర్శించి తద్వారా వాళ్ళ యొక్క సమస్య పరిష్కారం చేసుకోవటం, లేదా వృత్తి ఉద్యోగాల్లో కానీ చేసేదానిలో మెలకువలు నేర్చుకోవటం, నైపుణ్యాన్ని పొందటం, తద్వారా ఇంత క్రియేటివిటీ ఉందా అని చెప్పి వాళ్ళు గుర్తించడం, అక్కడ వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగస్తుల్లో కావచ్చు, తద్వారా వీళ్ళకి మంచి పదవులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలానే కుజుడు కేతువు 12లో ఉండడం వల్ల యంత్ర పరికరాలతో జాగ్రత్త ఉండడం చెప్పాం కాబట్టి
అటువంటివి యంత్ర పరికరాలు వాడేవారు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా కార్మికులు ఎవరైతే ఉంటారో జాగ్రత్తగా ఉండడం మంచిది. కొన్ని అగ్ని ప్రమాదాలకు చోర భయాలు వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా కన్యారాశి వారికి దాదాపు 80% అనుకూలంగా, 20% ప్రతికూలంగా ఉందని చెప్పొచ్చు. విద్యార్థులకి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? విద్యార్థులకి యోగదాయకంగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు పెద్దగా. మంచిగానే రాణిస్తారు. కాకపోతే అహంకార ధోరణి వద్దు, అందరితో కలిసివిడిగా ఉండండి. రాజకీయ నాయకులకి ఎలా ఉండబోతుంది గురుగారు? రాజకీయ నాయకులు కూడా యోగదాయకంగానే ఉంది. సప్తమంలో శని ఉన్నాడు కాబట్టి రాజకీయ బలాన్ని పుంజుకునే అవకాశం ఉంటుంది. మీ మీద బురద జల్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటి ద్వారా మీరు బయటపడడానికి శక్తి ఆరాధన చేసుకోవటం మంచిది. వ్యాపారస్తులకి, ఉద్యోగులకి ఎలా ఉంటుంది గురుగారు? వ్యాపారస్తులకి కొద్దిగా వరకు భారం ఎక్కువ ఉంటుంది. ఆయన మిమ్మల్ని గుర్తిస్తారు, మిమ్మల్ని మీ యొక్క శ్రమను గుర్తిస్తారు. తద్వారా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లాంటి ఏదైతే ఫర్మ్స్ కానీ అవన్నీ గుర్తింపు పొందే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు గుర్తింపు లేక ఉండొచ్చు, ఇప్పుడు గుర్తింపు పొందుతారు. అదే ఉద్యోగస్తులు కూడా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒత్తిడిని మించిన మిమ్మల్ని గుర్తింపు వచ్చినప్పుడు వాళ్ళే మిమ్మల్ని రమ్మంటారు. మీ యొక్క విలువ తెలుసుకుంటారు. అప్పటి వరకు ఒక సంయమనం పాటిస్తూ మీ పని మీరు చేసుకోవడం మంచిది. ఉద్యోగస్తులు పెళ్లి కావాల్సిన వధూవరులకి ఏమైనా యోగం ఉందంటారా గురుగారు? యోగం అంతగా లేదమ్మా. గురువు అనుగ్రహం ప్రస్తుతం లేదు కాబట్టి పెద్దగా దశాంతర దశలు చూసుకుంటే తద్వారా ఏమన్నా అక్కడ బద్ధంగా ఏమన్నా కనుక అంతర్దశ దశలు బాగుంటే కనుక ఇది యోగదాయకంగా ఉంటుంది. పెళ్లి కుదురుతుంది, కానీ వివాహం కొద్దిగా ఆలస్యం అవుతుంది. 2-3 నెలల తర్వాత అవుతుంది. ఎటువంటి పరిష్కారాలు చేసుకుంటే మంచి జరుగుతుంది గురువు గారు ఈ రాశి వారికి? వీరికి వెంకటేశ్వర స్వామి ఆరాధన, పద్మావతి ఆరాధన, అట్లానే కుజకేతులు 12లో ఉన్నారు కాబట్టి సుబ్రహ్మణ్య నక్షత్ర దర్శనం, కరావలంబ స్తోత్రం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. మొత్తం మీదమ్మా నవగ్రహాలు మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క మొత్తం మీద ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయో మనం చెప్పుకున్నాం. కానీ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక సందేహం ఉంటుంది. అయ్యా, నేను ప్రతి గుడికి వెళ్ళలేను, లేదైనా ప్రత్యేకమైన ఆరాధనలు చేయలేను అన్న వాళ్ళు ఏం చేయాలి అంటే, తన గురువుగా ఎవరినైతే భావన చేస్తారో ఆ గురువుని ధ్యానం చేయండి. ద్వాదశ రాశులు అందరూ కూడా అట్లాగే శివాయ గురవే నమః, శివుడే గురువు అందరికీ. శివుణ్ణి ధ్యానిస్తుండండి, శివునికి తదేకంగా అభిషేకం చేసుకోండి, తద్వారా యోగాన్ని పొందండి. అట్లాగే ఎవరైనా కూడా నవగ్రహ గ్రహపీడార స్తోత్రం కానీ వినండి. మీరు చదవడానికి కష్టంగా ఉన్నట్లయితే వినటం చేయండి. నేను చెప్పే స్తోత్రాలు ఏవైతే వినటం ప్రయత్నం చేసినా కూడా ఆ స్వామి దేవీ దేవతానుగ్రహం కలిగి ఆ వినటం శ్రవణం కూడా ఒక భక్తి మార్గమే కాబట్టి తద్వారా మీ యొక్క గ్రహస్థితి నుంచి దోషాలు ఉన్నాయి కూడా నివారింపబడతాయి. తద్వారా మీ యొక్క ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అవి మళ్ళీ మంచిగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలు. నమస్కారం.